పెద్దబాబు గారు? శ్రీమతి స్నానం చేయించకుండానే వెళ్ళిపోతుంది. రోజు మహారాజు గారికి ఎవరు స్నానం చేయించేటోళ్ళో మరి. కానీ ఈరోజు నువ్వే స్నానం చేయించాలి. అయ్యో, బయట రాక్షసి గుండెలు బాదుకుంటుంది. ఏం మాట్లాడుకుంటున్నారో సరిగ్గా వినిపించి చావట్లేదు. పార్వతి బయటికి రావే. అంటే శ్రీమతి పార్వతి ఈరోజు శ్రీవారికి మంగళ స్నానం చేయిస్తుందన్నమాట. ఏం స్నానమో ఏంటో, మీరైతే ఊరుకోండి. పదపన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు. నా మది కూడా ఎప్పుడో జారిందే, అది ప్రేమో ఏమో తెలిసే లోపు నే పడిపోయా 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 పడిపోయా, నిలువెల్ల నీతోనే ముడి పడిపోయా. నే చెడిపోయా చెడిపోయా, నీళ్ళ సౌండ్ వస్తుంది ఏంటి? చెడిపోయా తరిమే నీ ఊహలతో మతి చెడిపోయా. పద పదమన్నది నాడుగే నీ వైపు, అటు ఇటు చూడకు అంటోందే నా చూపు. కొంపదీసి అమ్మా, తలుపు తీయండి. దేవా, నా గతము చెరిపి నిజము తెలిపి దేవా, please open the door. అనువనువు మార్చెను నీ ప్రణయం. ఈ కరుకు మనసు కరిగి కరిగిరే పగలు నా. కింద పడతారు నీలంబరమ్మాయి గారు. ఈ బిన్ అట్టుకోండి. బిందు వచ్చేసిందా? వెల్డర్ వల్ల కాలేదు, మీకెలా వచ్చింది? అంటే కావాలని నిన్నటి నుంచి డ్రామాలు ఆడారు కదా. నీలాంబరి, బిందొచ్చినందుకు హ్యాపీగా ఉండు. పార్వతి ప్రయత్నం ఫలించింది. బయటికి వెళ్ళండి అమ్మాయి గారు, పెద్దబాబు గారు స్నానం చేస్తున్నారు. నా మొగుడు స్నానం చేసే టైంలో నువ్వు లోపల ఉండడం ఏంటే? రా బయటికి రా. అయ్యో అమ్మాయి గారు, రా రావే, రా. వదలు. ఎంతకు తెగించావే? నా కళ్ళు కప్పి నా భర్తని లాక్కోవాలని చూస్తున్నావా? ఒక్క అరగంట నీకు కనపడకుండా ఉంటేనే ఇంత గాబరా పడ్డావు. నేను సచ్చేదాకా పెద్దబాబు గారు పక్కనే ఉండే రోజే వస్తే ఆ రోజు నువ్వు నిజంగానే చచ్చిపోతావేమో. ఏయ్, అరవకు. నా దేవుడు స్నానం చేసొస్తున్నాడు, తలకి సామ్రాణి పట్టాలా. జరగా. ఊరుకో నీలాంబరి, అలాంటి మాటలు సరదా కూడా అనకూడదు. ఇంకా జానీ రాలేదేంటి? బ్రో, ఈ పూజలో నువ్వు కూడా ఉండాలి. రే మహి, నన్ను ఇరికిస్తావేంట్రా? ఈ రాక్షస పక్కన కూర్చోవాలా? నెవర్. కంపల్సరీ ఏం కాదు. పెదబాబు ఫ్రీగా ఉంటే పూజలో కూర్చోవచ్చు. అవునన్నా. వద్దంటీ, సారీ ఆంటీ. పూజ చేయకూడదని కాదు, దేవ అర్జెంటుగా కర్నూలు బ్రాంచ్కి వెళ్ళాలి. కొన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టాలి. అక్కడ కాన్ఫరెన్స్ మీటింగ్ కూడా ఉంది. మహి వస్తాడు. మహి, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. సంతకాలు పెట్టడం అంటే ఓకే డాడ్, కానీ మీటింగ్ అంటే బ్రో ఉంటేనే బెటర్ అనుకుంటున్నాను డాడ్. పెళ్ళై 3 రోజులు కూడా కాలేదు, మీటింగులంటూ ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి నాన్నా? దేవా వెళ్తే నేను కూడా వెళ్తానంటీ. ఆయనతో ఎందుకో ఉండాలనిపిస్తుంది. నువ్వు గడప దాటకూడదని సిద్ధాంతి గారు చెప్పారు కదమ్మా. భర్త అడుగుజాడల్లో నీడలా నడవాలని నీకుండొచ్చు, కాని తన క్షేమం కోసం, మీరిద్దరూ కలిసిమెలిసి జీవిత ప్రయాణం చేయడం కోసం నువ్వు
ఇంట్లో ఉండి పూజ చేయడమే మంచిది. నీలాంబరి, నా బట్టలు సూట్ కేసులు సర్దిపెట్టు. అలాగేనండి, ఇప్పుడే సర్దుతాను. సార్ మీరు త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నా. ఓకే దేవా. పార్వతి, ఏటి జానుబాబు గారు? పెద్దబాబు గారేమో బయటికెళ్ళమని సైగసేస్తారు, మీరేమో కంగారుగా ఉన్నారు. ఏటైనాది? ఏం కాలేదు గాని వెంటనే వెళ్ళి బట్టలు సర్దుకునిరా పార్వతి. బట్టలా? ఎందుకు శివబాబు గారు? నీకే అర్థమవుతుంది, ముందు వెళ్ళు. ఆ, వెళ్ళు పార్వతి. నూరా మీ బట్టలు సర్ది పెట్టేశానండి, తీసుకోండి. భర్త వెళ్ళేటప్పుడు గుమ్మం వరకైనా వెళ్ళాలమ్మా. అలాగే ఆంటీ, రండి. హ్యాపీ జర్నీ బ్రో. బాయ్ Bye, నాన్న. బాయ్. దేవా, నేను గడప దాటకూడదు, లేదంటే మీ వెంటే వచ్చేదాన్ని. ఈ 3 రోజులు దాటితే గడప దాడతావు కదా, అప్పుడు చూద్దాం. హ్యాపీ జర్నీ. పిచ్చి చంద్రముఖి, నిన్ను పురుడి కొట్టించి నేను పార్వతి వెళ్తున్నాం. నువ్వు ఇంట్లోనే ఉండి పూజ చేసుకుంటూ ఉండు, పుణ్యమైన వస్తుంది. ఓకే బాయ్. బాయ్. రాదేవా. నీలాంబరి, రామ్మా. వస్తున్నానంటీ. బావ నిన్ను వదిలి ఎక్కడికి పోవట్లే. రా నీలంబరి. మూడు రోజులైతే పూజ అయిపోతుంది. ఆ తర్వాత సంక్రాంతి పండుగ, ఆ తర్వాత శాంతి ముహూర్తం. ఇప్పుడే సిగ్గుపడితే ఎలా? పో ఆంటీ. సరే, పూజ ప్రారంభిద్దాం రండి. ఇంకా కంగారెందుకు పార్వతి? నువ్వు సంతోషంగా ఉండాలని కదా బయటికి తీసుకొచ్చాను. ఆ రాక్షసిని బురుడి కొట్టించి మనం బయటికొచ్చాం, కానీ మనం అబద్ధం ఆడిన విషయం తెలిస్తే గొడవలైపోతాయేమో పెద్దబాబు గారు. తెలియకూడదని జాగ్రత్త పడ్డాం. అయినా తెలిసిందనుకో, చేసేదేం లేదు. జరిగిందేంటో చెప్పేద్దాం. వద్దు పెద్దబాబు గారు, అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేరు. పార్వతి, నువ్వు ఇలా భయపడుతూ ఉంటే దేవతో సంతోషంగా ఎప్పుడు ఉంటో చెప్పు.